అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. క్రిస్మస్ సందేశాలను వరుసగా మనం అధ్యయనం చేసుకుందాం. క్రిస్మస్ సందేశాలు అనే కంటే కూడా క్రిస్మస్ నేపథ్యానికి సంబంధించిన అధ్యయన పరిశోధన అని చెప్పుకుందాం. ముఖ్యంగా యేసు జనన వృత్తాంతాలు ఎలాగూ లేఖనాలలో ప్రవేశించాయి, వాటి మూలాలు, వాటి సంప్రదాయాలు, చారిత్రక ఆధారాలు, మళ్ళీ మౌఖిక సంప్రదాయాలు, వీటన్నింటిని గురించి సాధ్యమైనంత వరకు మనం అధ్యయనంలో విశదీకరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్తలన్నింటిలో కూడా తొలుత వ్రాయబడింది అని పండితులు అంగీకరిస్తారు. మనం అధ్యయనంలో మార్కు సువార్తని పూర్తిగా విశ్లేషణ చేసుకున్నాం. సో తొలి సువార్త మార్కు సువార్త అంటే యేసు చారిత్రక పరిచర్యకు సంబంధించిన వివరణను దానిలో మనం చూస్తాం, చాలా జాగ్రత్తగా చూస్తాం. ఆ తరువాత మత్తయి సువార్త వ్రాయబడింది. మత్తయి సువార్త వ్రాయబడిన కాలాన్ని మనం అధ్యయనపూర్వకంగా గ్రహించడానికి ప్రయత్నించినప్పుడు స్వర్ణ దేవాలయ విధ్వంస అనంతరం మత్తయి సువార్త వ్రాయబడిందని పండితులు అంగీకరిస్తారు. ముఖ్యంగా 80వ దశకంలో, అంటే తొలి శతాబ్దపు 8వ దశకంలో, 80 ఆ ప్రాంతంలో, 80 తర్వాత వ్రాయబడిందని అనేకులు అంగీకరిస్తారు. యేసు జనన వృత్తాంతం మత్తయి సువార్తలో మనకి ప్రస్ఫుటంగా కనపడింది. మార్కులో యేసు బాప్తిస్మ ఘట్టంతో ప్రారంభమై మరణంతో ముగుస్తుంది. పునరుద్ధాన ప్రస్తావన ఉన్నదే ఇది 16వ అధ్యాయం 9 నుండి చివరి వరకు ఉన్న వచనాలు లేటర్ ఎడిషన్స్ అని పండితులు అంగీకరిస్తారు. సరే, అది ప్రక్కన ఉంచేద్దాం. మార్కు సువార్తలో మనకి ప్రత్యేకంగా యేసు జనన వృత్తాంతాల ప్రస్తావన ఉండదు. మార్కులో లేని అదనపు సమాచారం మొత్తం మత్తయి వ్రాయాల్సిన అగత్యాన్ని మనం తొలుత అధ్యయనంలో అవలోకిద్దాం. దానికంటే ముందు మత్తయి సువార్త అధ్యయనం కాకపోయినా మత్తయి ప్రత్యేకంగా యేసు జనన కథనాలను తన పుస్తకంలో వివరించాడు కాబట్టి మత్తయిని గురించిన కొంత ప్రాథమిక సమాచారాన్ని మనం అధ్యయనంలో చెప్తాం. మార్కు, లూకా వీళ్ళిరువురు కూడా మత్తయిని లేవి అనే పేరుతో పిలుస్తారు. లేవి, మత్తయి పేరు లేవిగా వారు ప్రస్తావన చేస్తారు. మత్తయి మాత్రం తనను తాను మత్తయి అనే పేరుతోనే తన సువార్తలో ప్రస్తావించుకుంటూ వస్తాడు. సరే, మత్తయి అంటే యెహోవా వరం, ద గిఫ్ట్ ఆఫ్ యాహ్వే అని అర్థం. ఇతడు సుంకపు గుత్తదారుడు, ముఖ్యంగా కపెర్నహుములో సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారులు రోమా ప్రభుత్వంలో 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో ఆ ప్రభుత్వానికి సంబంధించిన సుంకాలను వసూలు చేసేవాళ్ళు, అది హయ్యర్ ర్యాంకు. ఇంకొకటేమో ముఖ్యంగా టోల్ గేట్స్ వంటివి నిర్వహించటం. లైవ్లోకి వచ్చిన బిడ్డలకి ఆహ్వానాశిస్సులు. బిడ్డ
వజ్రారావు, అలాగే మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ బిషప్ విక్టర్పాల్ రెబ్బ, అలాగే బిడ్డ రామేశ్వరరావు ఎల్లమల్లి. తను కువైట్ ప్రాంతం నుండి లైవ్లోకి వచ్చాడు. బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో కపెర్నహూము మీదుగా ఒక ప్రధాన రహదారి వెళ్ళింది. అది వాణిజ్య కూడలి కపెర్నహూము. భిన్న జాతుల సమాహారం అక్కడ నివాసం ఉంటుంది. అందువలన అక్కడ సుంకపు గుత్తదారుడిగా లేతే టోల్ వసూలు చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ టోల్ వసూలు చేయటం అనేది కేవలం మనకైతే టోల్ గేట్ అనగానే వాహనాలను ఆపి వసూలు చేసేదే కనిపిస్తుంది, కానీ అలా కాదు. అటు వెళ్ళే ప్రతి వాణిజ్య పరమైన ప్రతిదానిని టోల్ వసూలు చేస్తారు. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో కానీ, పట్టణాల్లో ఉందో లేదో ఐ డోంట్ నో, నాకు తెలియదు, టౌన్లో ఉందో లేదో, పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా ఈ చిరు వ్యాపారాల దగ్గర పన్ను వసూలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి మనం సుంకపు గుత్తదారుడు అనగానే అదేదో అంటే యూదుల సంప్రదాయంలో కూడా సుంకపు గుత్తదారులు పాపులుగా పరిగణించబడతారు. మళ్ళీ రోమీయులకు బానిసలుగా పరిగణించబడుతూ ఉంటారు. యూదులు ఒక తక్కువ చూపు చూస్తారు, వాళ్ళని చాలా తక్కువగా వాళ్ళని పరిగణిస్తారు. యూదుడైనప్పటికీ కూడా తమలో తక్కువ వాడిగా పరిగణిస్తూ ఉంటారు. కానీ సుంకపు గుత్తదారుని యొక్క లక్షణాలను మనం గమనిస్తే రికార్డు చేయటంలో అంటే రికార్డింగ్లో నిష్ణాత కలిగి ఉండాలి. అది అంటే చక్కగా ఎంత సుంకం వసూలు చేశాడు, అది ఏ ఏ కేటగిరీల నుండి వసూలు చేశాడు, అలాగా సిస్టమేటిక్ రికార్డింగ్ వాళ్ళు అలవాటు చేసుకొని ఉంటారు. ఆ తర్వాత ప్రతి నిత్యం కూడా అనేక మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని వందల మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అది కూడా డిఫరెంట్ జాతీయతలు అంటే డిఫరెంట్ నేషన్స్, వేరువేరు ప్రాంతాలకు, వేరువేరు నేపథ్యాలకు, వేరువేరు జాతులకు సంబంధించిన వారితో వాళ్ళు అనుసంధానించబడుతూ ఉంటారు. గ్రీకులు, రోమన్లు, అన్ని యూదులు, యూదేతరులు, సమరయులు. అంటే ఆ కపెర్నహూము వాణిజ్య కేంద్రం కనుక ఆ పైగా ఒక మంచి రహదారి ఉన్నది, అక్కడ హైవే ఉన్నది. ఆ హైవే మీద మొత్తానికి అనేక మందితో ప్రతినిత్యం సంబంధాన్ని కలిగి ఉండే ఒక వ్యక్తి. తర్వాత అనేక మందితో సంబంధాలను కలిగి ఉండటంతో పాటు పలు భాషలలో ప్రావీణ్యత, వాక్చాతుర్యాన్ని కలిగి ఉండాలి. కేవలం హీబ్రూలో మాత్రమే కాదు, లేదా అరమేయ భాషలోనే కాదు, గ్రీకు భాషతో కూడా ఖచ్చితంగా ప్రమేయం ఉన్న వ్యక్తి. అంటే చాలా సుగుణాలు ఉన్నాయి. సుంకపు గుత్తదారుడిగా ఉన్నందువలన చాలా సుగుణాలు ఉన్నాయి. మనం సౌవార్తిక కోణంలో నుంచి యేసు అందరినీ పిలుచుకున్నాడంటే యూదులు తమలో పాపిగా, తక్కువ వాడిగా పరిగణించే వారిని సైతము యేసు తన శిష్యునిగా పిలుచుకున్నాడు అని అలా సౌవార్తిక కోణంలో చెప్పుకుంటాం. అది వాస్తవం. కానీ ఇంకా మిగిలిన అనేక సుగుణాలు మత్తయిలో ఉండటాన్ని మనం చూస్తాం. అందువలన వంశావళులను వ్రాయటంలో కానివ్వండి, మళ్ళీ ఆ కథనాన్ని చాలా చక్కగా అందించటంలో కానివ్వండి, అతడు తన నైపుణ్యాన్ని అంటే దైవానుగ్రహం ఉన్నది, మళ్ళీ పవిత్రాత్మ ప్రేరణ ఉన్నది, వాటిని మనం విస్మరించము. కానీ ఆ స్కిల్ని దేవుడు వినియోగించుకోవటాన్ని మనం చూస్తాం. ఇప్పుడు కొంచెం ఇవాళంతా చారిత్రక కోణం నేపథ్యాన్ని ఆలోచించేద్దాం. మనం 30 క్రీస్తు శకం, తొలి శతాబ్దం, 30 యేసు మరణం.
30, 33 అవి ప్రక్కన పెడదాం. కొండ గుర్తు చెప్పుకుందాం, గుర్తుంటుంది కాబట్టి. యేసు మరణం 30. యేసు శ్రమ, మరణ, పునరుద్ధానాలతో పాటు సంఘ ఆవిర్భావాన్ని, పవిత్రాత్మ ప్రోక్షణతో సంఘ ఆవిర్భావాన్ని కూడా మనం 30గా చెప్పుకోవచ్చు. 30వ సంవత్సరం సంఘం ఆవిర్భవించి. జాన్సన్ లైవ్లో ఉన్నాడు. అలాగే బిడ్డ గ్లోరీ, షకీనా గ్లోరీ బిడ్డ కూడా లైవ్లో ఉంది. ఎవరికి కూడా ఆహ్వానాలు అందిస్తూ ఉన్నాను. అధ్యయనంలోనే మాట్లాడుతున్నాం. 3000 మంది. మా ప్రెసిడెంట్ కరా జోసెఫ్ ఇవాళ బిడ్డ కవిత లేటుగా వచ్చింది. బిడ్డ ఎప్పుడు అందరికంటే ముందే కనపడుతుంది. నిన్న ఇవాళ కొంచెం లేట్ అయ్యావు బిడ్డ. అలాగే జోయిల్ జాన్, ఇంకా రమేష్ డేవిడ్ని ఇట్లా కనిపించలేదు, ఎదురు చూస్తూ ఉన్నాను. 3000 మంది బాప్తిస్మం పొందారు. పవిత్రాత్మ ప్రోక్షణలో పెంతెకోస్తు దినాన 3000 మంది బాప్తిస్మం పొందారు. 3000 మంది పూర్తిగా స్థానికులై ఉండే అవకాశం లేదు. పూర్తిగా స్థానికులు అనే అవకాశం లేదు. ఎందుకంటే పండుగకు వచ్చారు. ఆ పండుగకు వచ్చిన వారు అందువలన పూర్తిగా స్థానికులై ఉండే అవకాశం లేదు. సో తొలి సంఘం యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేము వాసులు లేక ఆ పరిసర వాసులు ఎందరూ ప్రతి నిత్యం అక్కడ ఆరాధనల్లో పాల్గొనేవారు అనేది మనకు అనే కంటే నాకు సరైన అంచనా లేదు. అంటే ఆ దిశగా నేను ఇంకా అధ్యయనం చేయలే. అంటే తొలి సంఘపు అటెండెన్స్ ఎంత ఉండేది, 3000 మంది హాజరయ్యారా అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాంతాల నుండి పండుగకు వచ్చిన వాళ్ళు పండుగకు వచ్చారంటే కొంచెం అంతో ఇంతో స్థితిపరులై ఉండొచ్చు, లేక ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళకు వీలున్నప్పుడు సంఘానికి ఆరాధనకు వచ్చారేమో, మనకు తెలియదు. మళ్ళీ అపోస్తలుల చర్యల పుస్తకం చెప్పిన ప్రకారం అయితే మనకి 2 సోర్సులు కనపడతాయి. ఒకటేమో వారు ప్రతినిత్యము దేవాలయములో కూడుకొనుచు అని ఉంటుంది. దేవాలయములో కూడుకొనుచు. సో ఇక్కడ చరిత్ర ఏంటంటే దేవాలయ ప్రాంగణం లోపలికి వీరు వెళ్లేందుకు, అక్కడ ఆరాధన నిర్వహించేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి లేదు. ఇంకా అది స్పష్టం. అది మనం చాలా స్పష్టంగా అంగీకరించాలి. దేవాలయ ప్రాకారాల యువతల ఉన్నదే బయట మనం మార్కు సువార్తలో చెప్పుకున్నాం. అది అక్కడ ఆ మంటపాలలో లేకుంటే విశ్రాంతి స్థలాలలో, చలువ పందిళ్ళు అందాం మన భాష అర్థం కావటం కోసం, అక్కడ వాళ్ళు కూడుకునేవాళ్ళు. అక్కడ ఎంతమంది అనేది వీ డోంట్ నో. ఆ తరువాత సంఘం ఎలాగూ క్రమబద్ధమైందో కూడా ప్రాథమిక సమాచారం, అంటే సూక్ష్మ సమాచారం మనకి లేదు. మనం ఊహించుకోవటం, అలా చెప్పుకోవటమే తప్ప. ఇక కులీనుడైన బర్నబా తొలుత తన ఆస్తిని ఇచ్చాడు కాబట్టి బహుశా మొదటి ఆరాధన స్థలాన్ని బర్నబా సమకూర్చి ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. అంటే ఇది హైపోథెటికల్గా, అంటే ఊహాత్మకంగా మనం అనుకోవచ్చు. ఒక ఏడాది గడిచింది అనుకున్నాం. ఆరాధన ప్రారంభమైంది, ఒక ఏడాది గడిచింది. బహుశా ఆదిమ సంఘం సెలబ్రేట్ చేసుకున్న తొలి ఈవెంట్ పెంతెకోస్తు ఉంటుంది ఖచ్చితంగా. అంటే నా అభిప్రాయం నేను చెబుతుంది. ఆదిమ సంఘం సెలబ్రేట్ చేసుకున్న మొదటి పండుగ ఏదైనా ఉంటే అది పెంతెకోస్తు పండుగ అయి ఉంటుంది, లేక సంఘ ఆవిర్భావ పండుగ అది, లేదా
ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ద చర్చ్. అప్పటికి సంఘం అనే మాట లేదు. సంఘం అంటే చర్చ్ అని కానీ ఎక్లీషియా కానీ క్రైస్తవులు అనే ఒక ప్రత్యేకత కానీ లేదు. బహుశా వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుని ఉండొచ్చు అనుకుంటున్నాను. దానికంటే ముందు, ఇది పెంతెకోస్తు కంటే ముందు యేసు శ్రమ, మరణ, పునరుద్ధాన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి యేసు మరణాన్ని, అంటే మనం ఇవాళ ఈస్టర్ అంటున్నాం కానీ గుడ్ ఫ్రైడేని కూడా వాళ్ళు జ్ఞాపకానికి తెచ్చుకొని ఉండొచ్చు. ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకొని ఉండొచ్చు అని అంటున్నానంటే, పస్కా పండుగ నాడు ఇది జరిగింది కాబట్టి, అది చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ కూడా చరిత్ర చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేసుకోవాలి. యూదుల పస్కా పండుగ నాడు 1 ఏడాది క్రితం ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఒక 50 దినాల తరువాత లేదా ఒక 2 మాసాల తరువాత ఆదిమ క్రైస్తవ సంఘం ఆవిర్భవించి అక్కడ క్రమంగా కూడుకోవటం ప్రారంభించింది. అది కూడా దేవాలయ ప్రాంగణం వెలుపల, లోపల కాదు, దేవాలయం ప్రాంగణానికి చుట్టూ ఉన్న ఆ పెద్ద కుడ్యాలు ఉంటాయి కదా, వాటి వెలుపల ఉన్న అక్కడ వాళ్ళు కూడుకోవటం ప్రారంభించారు. ఎన్ని దినాలు లేకపోతే ఎంత కాలం వాళ్ళు అక్కడ కూడుకున్నారో మనకైతే తెలియదు. కానీ అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయన కోణంలోంచి ఆలోచన చేస్తే, ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, అంటే ప్రభువారు సిలువ వేయబడిన పస్కా పండుగ మరు సంవత్సరం వచ్చేసరికి యెరూషలేమంతా యాత్రికులతో క్రిక్కిరిసి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆ ప్రాంగణం అంతా జనసందోహంగా ఉంటుంది. కాబట్టి యేసు మరణానికి సంబంధించి, లేకపోతే ద ఫస్ట్ డెత్ యానివర్సరీ అందాం, లేకపోతే యేసు తొలి సంస్మరణ సభ, తొలి స్మృత్యంజలి అలా అనుకుందాం. నేను అధ్యయనంలో ఈ భాష వాడుతున్నాను, మనసు నొచ్చుకోవద్దు. అధ్యయనంలో ఇలాగ మాట్లాడుకుందాం, చారిత్రకంగా ఆలోచన చేయాలి. కాబట్టి అది ఆ ప్రాంగణంలో, అంటే వాళ్ళు కూడుకునే ప్రాంగణంలో నిర్వహించుకోవటం చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఆంక్షలు కూడా తప్పక ఉండి ఉంటాయి. లేదా ఈ లోపే 1 ఇయర్ లోపే బర్నబా యొక్క వితరణతో వాళ్ళు మరొక ఆరాధనా స్థలిని సమకూర్చుకొని అక్కడ ఉన్నారా అని అనుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఇన్ని విషయాలు చెబుతున్నానంటే, సో ఈ పండుగల పరంపర, పండుగల సంప్రదాయం ప్రారంభం ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఈ నా ఆలోచనలో ఇవన్నీ వచ్చాయి. వాటిని మీతో పంచుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, అపోస్తలుల చర్యల పుస్తకంలో వారు ఇంటింటా తప్పక కూడుకొనుచు అనే మాట ఉంది. ఇంటింటా అంటే మనం హోమ్ చర్చెస్ అంటాం, లేకపోతే ఇప్పటి మాటలో చెప్పుకోవాలంటే అనుదిన గృహ కూడికలు, కుటుంబ ప్రార్థనలు అని అనొచ్చు. ఒక గృహ ప్రాంగణంలో ఎందరూ సమావేశమయ్యే స్థలము, లభ్యత, వసతి, వనరు ఉంటుంది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. సో ఎప్పుడు ఈ పండుగలు ప్రారంభమై కావచ్చు అనే దానికి మనకి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కాలక్రమంలో, బహుశా కాలక్రమంలో నేను అనుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా పస్కా పండుగ నాడు ఒకవేళ మేడగదిలో వీళ్ళు ఆ కూడుకోవటాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తే, బహుశా మేడగదిలో వారు చివరి రాత్రి భోజన సంఘటనని జ్ఞాపకం చేసుకొని ఉంటారు. ఆ తరువాత మనం ఇవాళ జరుపుకునే గుడ్ ఫ్రైడే ఆ సంఘటనని ఖచ్చితంగా వాళ్ళు తలపోసుకొని ఉంటారు. ఆ తర్వాత పునరుద్ధాన తొలి వార్షికోత్సవాన్ని వాళ్ళు, అంటే ఫస్ట్ ఈస్టర్ని వాళ్ళు జరుపుకొని ఉంటారు. ఇది అకార్డింగ్ టు ద జూయిష్ క్యాలెండర్.
అక్కడ ఏడాది కాదు, జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు దానిని నిర్వహించుకొని ఉంటారు. అయితే క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభమైంది, లేకపోతే యేసు జననాన్ని సెలబ్రేట్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడొచ్చింది అనేది ఆదిమ సంఘానికి సంబంధించి మనకు వివరణ తెలియదు. రైట్, ఇది జస్ట్ అంటే ఇవన్నీ మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆదిమ సంఘం యేసు యెరూషలేములో మరణించాడు. శిష్యులు యెరూషలేమును విడిచి దాదాపుగా పారిపోయారు అనే చెప్పాలి. నేను ఆ మాటే అంటాను, పలాయనం చెందారు. అత్యధికులు బేత్సయిదా గ్రామానికి చెందినవారు కాబట్టి పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, యాకోబు, యోహాను వీళ్ళ చుట్టం బర్తలోమియా దగ్గరే కాబట్టి వీళ్ళంతా బేత్సయిదాకు వెళ్ళారు. పేతురు మళ్ళీ తన పూర్వ వృత్తిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. ఇది మనకు తెలుసు. కాకుంటే పెంతెకొస్తు దినానికి మొత్తం యెరూషలేముకి తిరిగి వచ్చేసారు. యెరూషలేం తిరిగి నాకు అసలు ఆ 40 దినాల కాల వ్యవధిలో జరిగిన పరిణామం ఉంటుందే, అది ఊహకు అందనటువంటిది. నిజంగా పరిశోధన చేయాల్సింది. అంటే ఆ 40 దినాలలో దేవుడు ఎలాగూ పలాయనం చెందిన ఈ శిష్య గణాన్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా ధైర్యపరిచి, స్థిరపరిచి, క్రమబద్ధీకరించాడు అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అనమాట. ఒక జీవితం సరిపోదు దాన్ని స్టడీ చేయడానికి. ఓకే, ఆదిమ సంఘం దగ్గరికి వచ్చేసరికి మరియా ఆదిమ సంఘంలో ఆ జనంతో ఉన్నది. యేసు తల్లిగా యోహాను సంరక్షణలో ఉన్న మరియా. యోహాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఒంటరివాడిగా చూడొద్దు. యోహాను అనంటే పేతురు, ఆంద్రియ, ఫిలిప్పు, యోహాను, యాకోబు, బర్తలోమియా లేదా నతనయేలు, తోమా వీళ్ళంతా ఒక క్లిచ్. నన్ను అడిగితే బీరపీసు చుట్టరికం అంటామే, అలాంటి పరిస్థితి. సో యోహాన్ని ఒక్కడిగా మనం పరిగణించడానికి వీలు లేదు. వీళ్ళందరి మధ్య యేసు తల్లిగా ఒక మంచి అంటే గౌరవ స్థితిని, గౌరవ స్థానాన్ని తప్పకుండా మరియ కలిగి ఉంటుంది. అప్పుడు మరియ యేసును గురించిన జ్ఞాపకాలు వచ్చిన ప్రతిసారి వరుసగా కాకపోయినా ఆ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుని చెప్పుండొచ్చు. ముఖ్యంగా వీళ్ళకి ఎందుకంటే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియ, ఫిలిప్పు వీళ్ళు బేత్సయిదా వాళ్ళు. యాకోబు, యోహాను తల్లి మరియకి సోదరి. అందువలన వాళ్ళ మధ్య ఫ్యామిలీ అందాం. ఇంకా యేసు శిష్యులైన సీమోను, యాకోబు, యూదా వాళ్ళు కూడా యేసు సోదరులుగా చరిత్ర పరిగణించింది. మనకు శిష్యుల పేర్లు వరుసగా తెలియవు. ఇది నేను ఎప్పుడు సరదాగా అంటానే ఉంటాను. దీనిలో ఎవరిని ఏమి నిందించట్లేదు. వరుసగా 12 మంది శిష్యుల పేర్లు చెప్పమంటే ఉపాధ్యాయులు కూడా చెప్పటంలా. దానికి నేనేమన్ను అంటే వరుసగా 12 మంది శిష్యుల పేర్లు చెప్పండి అంటే వెంటనే తడువుకుంటాం మనం, అంతే. 12 నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుండి డిసెంబర్ వరకు చక్క చెబుతాము. శిష్యుల పేర్లు చెప్పలేము. సరే, 4 వరుసలు, 4 పేర్లు చొప్పున 3 వరుసలు ఉంటాయి. 3వ వరుసలో మనకి సీమోను, యూదా, యాకోబు వీళ్ళు కనపడతారు. ఆ తర్వాత అప్పగించిన యూదా వీళ్ళు కనపడతారు. వాళ్ళలో 3 యేసు సోదరులు, సిబ్లింగ్స్.
సరే తోడబుట్టిన వాళ్ళ లేకపోతే ఇది అది ప్రక్కన పెట్టేద్దాం, బట్ యేసు సోదరులు. సో ఇది తొలి శిష్యగణ సమాహారం. వాళ్ళ మధ్య అంటే దాదాపుగా ఒక ఫ్యామిలీ, అంతే, ఒక మంచి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మధ్య యేసు జననానికి సంబంధించి యేసు బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు దొర్లుతూ వస్తాయి. అవి తొలి సంప్రదాయాలుగా, తొలి మౌఖిక సంప్రదాయాలుగా మనం పరిగణించాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక దేవజ్ఞానపరమైన సందేహాన్ని మనం లేవనెత్తుకుందాం. తొలి లేఖనాలు ఉన్నాయి, అంటే ప్రథమ లేఖనాలు. లేఖనం అంటే క్యాననైజ్ కాబడిన లేఖనం. పౌలు వ్రాతలు అని చెప్పుకుంటాం. పౌలు వ్రాతలలో ఎక్కడ యేసు జనన ప్రస్తావన మనకి ఉండదు. తొలి సువార్త మార్కులో ఎక్కడ యేసు జనన ఇతివృత్తాంతాల ప్రస్తావన మనకి ప్రత్యేకంగా ఉండదు. అంటే ఆదిమ సంఘం లేక ప్రారంభ సంఘం యేసు జననానికి సంబంధించిన సంప్రదాయాలను లేక జ్ఞాపకాలను వారి కుటుంబానికి మాత్రమే లేక వారి వ్యక్తిగత జ్ఞాపకాలకు మాత్రమే పరిమితం చేసుకుంది అని మనం అనుకోవచ్చు. వాటిని ఎక్కడ హైలైట్ చేసి ఉండరు. కారణం ఏంటంటే ఆదిమ సంఘం ముందున్న టాస్క్ ప్రభు యొక్క పునరాగమనం. ఇమీడియట్ టాస్క్ ఏంటంటే ప్రభు యొక్క పునరాగమన నిరీక్షణ. అది ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈవెన్ తొలి లేఖనాలు ఏది మనం తెస్సలోనిక పత్రిక మొదట వ్రాయబడింది అని మనం అంగీకరిస్తాం కాబట్టి, సో ఒకసారి గలతీ కూడా ముందు రాయబడిందా అనే అంటే ఆ వివరణ ఉంటుంది. ఏదైనా కూడా వాటిల్లో కూడా తొలి లేఖనాల్లో కూడా ప్రభు యొక్క పునరాగమనమే ప్రాముఖ్యమైన అంశం కాబట్టి ఆదిమ సంఘ ప్రబోధమంతా కూడా యేసు పునరాగమనం మీద కేంద్రీకృతమైంది. దాంతోపాటు ఆయన శ్రమ మరణాలు, మళ్ళీ ఆయన చేసిన బోధనలలోని ప్రాముఖ్యమైన అంశాలు. ఒకటేమో ఆయన బోధన, రెండోది ఆయన సూచక క్రియలు, అద్భుతాలు, మళ్ళీ ఆయన శ్రమ మరణ పునరుద్ధానాలు అవే ప్రధాన పాత్ర వహించి ఉంటాయి. కనుక యేసు జనన ఇతివృత్తాంతానికి ఆదిమ సంఘం అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండదు అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఇది నా ఆలోచన మాత్రమే. నేను దీన్ని ఇదే ఫైనల్ స్థిరీకరించడం అనే మాట అంటలేదు. ఎందుకంటే దైవ ప్రత్యక్షతని నేను అంగీకరిస్తాను కాబట్టి ఎవరి అవగాహన వాళ్ళది. ఇట్స్ ఓకే. సో మొదట ఒక కుటుంబ మౌఖిక సంప్రదాయంగా యేసు జనన ఇతివృత్తాంతం వచ్చి ఉండొచ్చు. ఓకే, ఇంకొక భాగంలోనికి వెళ్దాం. కుటుంబానికి సంబంధించి ఇప్పుడు మనం మరియ కోణంలో నుంచే అంటే మాతృస్వామ్య మూలాలలో నుంచే మాట్లాడుకుంటున్నాం. పేతురు, యాకోబు, యూహాను, ఆంద్రియ, ఫిలిప్పు వీళ్ళంతా కూడా మరియా లీనియేజ్కి సంబంధించిన వాళ్ళే, ఆ తీగకు సంబంధించిన వాళ్ళే. ఇక్కడ మనం విస్మరించే పాత్ర, సంఘం కూడా విస్మరించే ప్రధాన పాత్ర యోసేపుని దాదాపుగా మనం విస్మరిస్తామనే చెప్పుకోవాలి. క్రిస్మస్లో యోసేపు పాత్ర, యోసేపు ప్రాముఖ్యత ఎందుకో తెలియకుండానే సంఘం తగ్గించుకుంటా వచ్చిందా అని అనిపిస్తుంది. మనం ఈ పరంపరలో 20వ తారీఖు వరకు ఈ క్రిస్మస్కి సంబంధించి యేసు జనన వృత్తాంతాల నేపథ్యాన్ని మనం అధ్యయనంలో చర్చించుకుందాం. యోసేపుని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. యోసేపుని గురించి ఆలోచన చేస్తే దావీదు వంశానికి సంబంధించిన వాడు, అంటే ఒక రాయల్ ఫ్యామిలీలో నుండి వచ్చినవాడు, అంటే రాయల్ ఫ్యామిలీ లీనియేజ్లో నుంచి, ఆ వంశంలో నుంచి వచ్చినవాడు. సో మళ్ళీ యేసు పునరాగమనాన్ని, ఆదిమ సంఘంలో ఉన్న ప్రధాన టాస్క్ యేసు పునరాగమనాన్ని
ప్రబోధించడమే కాబట్టి అక్కడ దావీదు కుమారుడు మళ్ళీ మెస్సియా, ఈ భావన చాలా గొప్పది. ఆ భావంలో నుంచి యేసును మెస్సియాగా ప్రతిష్ఠించే క్రమంలో, దావీదు కుమారునిగా చెప్పే క్రమంలో ఎక్కడ మనం యోసేపు ప్రస్తావన తేము, అంతే. సో క్రిస్మస్ ఇతివృత్తాంతంలో ఎందుకో మరి యోసేపు మరుగున పడిపోవటాన్ని మనం గమనించాలి తప్పనిసరిగా. సో యోసేపుకు సంబంధించిన ఇంకా నేపథ్యం మనకు తెలియదు. యోసేపు గురించి చెప్పుకునేప్పుడు మళ్ళీ ఆ అధ్యయనంలో అవి మాట్లాడుకుందాం. ఇవి పరిస్థితి. ఏది యేసు జననానికి సంబంధించి తొలుత కుటుంబ మౌఖిక సంప్రదాయాలలో యేసు జనన వృత్తాంతాలు వాళ్ళ మధ్య నలుగుతూ ఉన్నాయి, లేకపోతే చర్చకు వస్తూ ఉన్నాయి. అవి ఆ తరువాత క్రిస్మస్ వ్యవస్థీకరించబడిన తర్వాత, లేదా పండుగ వ్యవస్థీకరించబడిన తర్వాత, అంటే యేసు జననాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక ఆ స్పృహ, ఆ సంప్రదాయం ప్రారంభమైనప్పుడు వీటి ప్రాధాన్యత గుర్తించబడింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడికి ఆపుతున్నాను నేను. క్రిస్మస్ సందేశాలు కావివి. యేసు జనన వృత్తాంతాలకు సంబంధించిన ఒక అధ్యయనాన్ని నిర్వహించుకుందాం. ఎందుకంటే అందరం కాపర్లం కాబట్టి, సంఘాలు ఉన్నాయి కాబట్టి అందరూ క్రిస్మస్ సందేశాలని మీదైన శైలిలో సిద్ధపడుతూ ఉంటారు. ఈ అధ్యయనం మాత్రం నా ప్రత్యేకత కాబట్టి, అంటే నా దర్శనం కాబట్టి, అధ్యయన కోణంలో నుంచి ఈ సంప్రదాయాలను అసలు ఎలా ఇవి ఫామ్ అయి ఉంటాయి వాటి గురించి మనం చెప్పుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్ష ప్రసారంలో కూర్చోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని అలా కొనసాగిద్దాం. సాకులు మానేయండి అని మీరు కూడా నాకు చెప్పండి. అధ్యయనం ఆపి నేను ఆ కారణం ఈ కారణం చెబుతాను. నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను. దేవా, సాకులలో నుండి నన్ను బయటికి తీసుకురాయి అని నేను కూడా నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. బిడ్డలు ప్రమోద్, మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ ప్రమోద్ ముళ్ళపూడి, మార్క్ ఆండర్సన్, జోయిల్ జాన్, ఎనిమల మోషే, అలాగే బిడ్డ షకీనా గ్లోరీ, మళ్ళీ వజ్రారావు, బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల కనపడలేదు ఇవాళ, కర్రా జోసఫ్, తర్వాత విక్టర్ పాల్, అందరికీ, ఇంకెవరు నన్ను మర్చిపోతే అందరికీ, క్రాంతి, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఈ 20వ తారీఖు వరకు, మధ్యలో ఆదివారాలు తీసేస్తే 18 రోజులు ఉంటాయి. ఒకరోజు అయిపోయింది. మిగతా 17 రోజులు కూడా యేసు జనన వృత్తాంతానికి సంబంధించిన మౌఖిక సంప్రదాయాలు, చారిత్రక ఆధారాలు, లేక మనకున్న రిసోర్స్, వాటిని బట్టి వివరణ చెప్పుకుంటా వద్దాం. మళ్ళీ రేపు మరొక అంశంతో మనం మాట్లాడుకుందాం. అందాక సెలవు.